ఈవెన్ మన ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా ఒక వ్యక్తి వస్తే మీరు ఆలోచించుకోవాల్సింది ఏదో వాళ్ళు గతి కాకుండా ఈజ్ ది స్టేక్ హోల్డర్, ఈజ్ అవర్ స్టేక్ హోల్డర్. మీకు కానీ నాకు కానీ మన స్టేక్ హోల్డర్ అతనే. అతని కోసం సర్వీస్ చేయడానికి వీఆర్ ఆల్ హియర్. యాజ్ మినిస్టర్స్ మేము వచ్చామంటే డెమోక్రసీలో పబ్లిక్ గవర్నెన్స్ కోసం ఆమోదించి మామూలు పంపించారు. యాజ్ బ్యూరోక్రట్గా మీరు అందరూ వచ్చారంటే ఆధారపడుతున్నాం. కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా క్లియర్గా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి ఏ విధంగా చేయాలన్నా అవన్నీ కూడా ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనం మాట్లాడతాం. ఫైనల్గా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఏదైతే బ్యూరోక్రటిక్గా కాదు, కలెక్టర్స్ అనుకుంటే ఇది సాధ్యం. రాష్ట్రం తర్వాత జిల్లా యాజ్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఓన్లీ 7 కాన్స్టిట్యున్సీస్ యువర్ టెరిటరీ. ఒకప్పుడు 18, 19 ఉండేవి, ఇప్పుడు 7 ఉన్నాయి. 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కాబట్టి కానీ పెద్ద కష్టం కాదు. మీకు డౌన్ బిలో అడ్మినిస్ట్రేషన్ ఉంది, సచివాలయాలు ఉన్నాయి, లేకపోతే మీ అడ్మినిస్ట్రేషన్ లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇంకొక పక్క టెక్నాలజీ ఉంది. ఈ 2 అనుసంధానం చేసుకోగలిగితే పనిచేయడం పెద్ద కష్టం కాదు. రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేసే పని వల్ల ఎంత ఫలితాలు వస్తున్నాయో 80-20 పెట్టుకొని యూ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్. ఇన్ కోర్స్ ఆఫ్ టైం మళ్ళీ మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం. ఫైనల్గా నేను మిమ్మల్ని అందరి గురించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయదు ఏంటంటే, కలెక్టర్స్ అందరూ మీ సమర్థతతో ప్రజలకు న్యాయం జరుగుతుంది. డిపార్ట్మెంట్ అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తూ ముందుకు పోయినా లాస్ట్లో జిల్లా నెక్స్ట్ లేయర్ స్టేట్ తర్వాత డిస్ట్రిక్ట్ కాబట్టి మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎయిదర్ లా అండ్ ఆర్డర్ ఆర్ డెవలప్మెంట్ ఆర్ వెల్ఫేర్ ఆర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఎనీథింగ్, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ. మీరు దాని మీద 2 రోజుల కాన్ఫరెన్స్లో మనం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే యూ బీ ఇన్ టచ్ విత్ కన్సర్న్ డిపార్ట్మెంట్. లెర్నింగ్ అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్, లైఫ్ లాంగ్.